వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాం. సో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. నేను కొన్ని డిస్కస్ చేయబోతున్నాం అంతే. సో చూద్దాం అప్లికేషన్స్ ఏంటో. ఫస్ట్ వన్ అగ్రికల్చర్ మనకు ఫుడ్ పెట్టేది అదే కాబట్టి దానివల్ల మనం అసలు ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం అక్కడ. సో ఏఐ ఈజ్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ టు హెల్ప్ ఫార్మర్స్ ఆప్టిమైజ్ దర్ క్రాప్ హీల్డ్ అండ్ రెడ్యూస్ వేస్ట్. సో అగ్రికల్చర్లో ఏఐ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రికల్చర్ మనం హెల్ప్ చేయడానికి ఏంటి ఫార్మర్స్కి ఎందుకు వాళ్ళ క్రాప్ హీల్డ్స్ ఆప్టిమైజ్ చేయడానికి కానీ మనం అసలు వేస్ట్ కాకుండా కాపాడడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఏఐ పవర్డ్ ప్రిసిషన్ ఫార్మింగ్ సిస్టమ్ కెన్ యూజ్ డాటా ఫ్రమ్ సెన్సార్స్ అండ్ అదర్ రిసోర్స్ టు ఆప్టిమైజ్ ఫర్టిలైజర్ అండ్ వాటర్ యూసేజ్. సో మనం ఫర్టిలైజర్ని ఆప్టిమైజ్ ఎంత కావాలో అంత ఇవ్వడం, ఎందుకంటే అక్కడ చెక్ చేస్తాం మనం ముందే డాటా తీసుకుంటాం కాబట్టి. తర్వాత వాటర్ ఎంత కావాలో అంతే. సో వేస్ట్ చేయకుండా ఇవన్నీ యూజ్ అవుతుంది. తర్వాత రిజల్టింగ్ ఇన్ మోర్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, హయ్యర్ హీల్డ్స్, మనం ఎక్కువ మంచిగా పంట రావడానికి యూజ్ అవుతుంది ఇవన్నీ. ఏ అల్గోరిథం కెన్ ఆల్సో యూజ్ టు అనలైజ్ శాటిలైట్ అండ్ డ్రోన్ ఇమేజరీ టు మానిటర్ క్రాప్ గ్రోత్ అండ్ డిటెక్ట్ పొటెన్షియల్ ఇష్యూస్ లైక్ పెస్ట్ అండ్ డిసీజెస్. సో ఏమవుతుంది ఇది ఏ అల్గోరిథమ్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం మనం డ్రోన్ కానీ శాటిలైట్స్ యూజ్ చేసి ఇవి ఏం చేస్తాం ఇమేజ్ తీసుకొని ఆ క్రాప్ గ్రోత్ ఎంత ఉంది, లేకపోతే ఏమైనా డిసీజెస్ వస్తున్నాయి, ఇవన్నీ మానిటర్ చేయొచ్చు. అగ్రికల్చర్లో ఇంకా చాలా చేయొచ్చు మనం ఏఐని యూజ్ చేసుకొని. రాను ఫ్యూచర్లో ఇంకా బాగా వస్తాయి ఇవన్నీ. సో ఏఐ అనేది పెద్ద రివల్యూషనరీ. సో మనం ఇది చాలా ఫీల్డ్స్లో ఎంటర్ అవుతుంది ఇప్పుడు అగ్రికల్చర్ అప్లికేషన్. హెల్త్ కేర్ AI is used in healthcare to help doctors and other medical professionals to diagnose and they treat patient more effectively. So AI అనేది ఎవరికో డాక్టర్కి హెల్ప్ చేస్తుంది, తర్వాత మెడికల్ ప్రొఫెషనల్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పేషెంట్ని బాగా ట్రీట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే AI పవర్డ్ మెడికల్ ఇమేజెస్ అనలైజ్ సిస్టమ్ కెన్ క్విక్లీ అండ్ అక్యురేట్లీ అనలైజ్ మెడికల్ ఇమేజెస్ లైక్ ఎక్స్రే, MRIs. సో ఇప్పుడు మనకు ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ మనం ఒక డాక్టర్ దగ్గరికి 4 మెంబర్స్ వచ్చాం, 4 మెంబర్స్కి దెబ్బలు తగ్గాయి. సో ఈ ఏఐ ఏం చేస్తుందంటే చూసిన వెంటనే అట్లా ఏం వస్తుంది, ఈ ఎక్స్రే, MRIస్ని చూసి ఎవరికి ఎంత సివియర్ ఉందో కూడా వాళ్ళు తొందరగా డిటెక్ట్ చేస్తుంది మనకి. సో వాళ్ళకి తొందరగా మనం ట్రీట్మెంట్ అందించగలుగుతాం. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది జస్ట్. సో ఎక్స్రే కానీ MRIస్ని అవి మనం అనలైజ్ చేస్తుంది మన మెడికల్ ఇమేజెస్ వచ్చిన తర్వాత. అలావింగ్ డాక్టర్స్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ హెల్త్ ఇష్యూస్ మోర్ క్విక్లీ. డాక్టర్కి క్విక్గా ఇన్ఫర్మేషన్ అందిపోతుంది, ఇతనికి సివియర్గా ఉంది, ఇతనికి తొందరగా ట్రీట్మెంట్ ఏదని చెప్పొచ్చు ఏఐ ద్వారా. సో ఏఐ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు హెల్ప్ డెవలప్ న్యూ డ్రగ్స్ అండ్ ట్రీట్మెంట్స్ బై అనలైజింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెడికల్ డాటా అండ్ ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ దట్ మైట్ నాట్ బి అపిరెంట్ టు హ్యూమన్ రీసెర్చెస్. సో మన ప్యాటర్న్స్ కొన్ని కనిపించకపోయినా అది ఏఐ ద్వారా మనం చూసి మనం అనలైజ్ చేసి డాటాని ఇంకా కొత్త డ్రగ్స్ కూడా ఇన్వెంట్ చేయొచ్చు. సో హెల్త్ కేర్లో కూడా పెద్ద యూజ్ అవుతుంది మనకు చాలా. ఎడ్యుకేషన్ ఏఐ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ టు హెల్ప్ పర్సనలైజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు అండ్ ఇంప్రూవ్ అవుట్కమ్స్ ఫర్ స్టూడెంట్. ఏఐ అనేది ఎందుకు ఇస్తాం మనం పర్సనలైజ్ లెర్నింగ్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి, విజువల్లీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తర్వాత మన స్టూడెంట్స్కి కూడా అవుట్కమ్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే మనం స్టూడెంట్స్కి కొద్దిగా చూపించి పిక్చరైజేషన్ ఇట్లా విజువలైజేషన్ చూపిస్తే ఇంకా బాగా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్ కెన్ అడ్జస్ట్ ద పేస్ అండ్ కంటెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ వైల్ ఎడ్యుకేషనల్ డాటా మైనింగ్ కెన్ హెల్ప్ టీచర్స్ ఐడెంటిఫై ఏరియాస్ వేర్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ప్రొవైడెడ్ టార్గెట్స్. స్టూడెంట్స్ ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా చాలా వేల ఎడ్యుకేషన్లో యూజ్ అవుతుంది, మనకు కొత్తగా యూజ్ అవుతుంది. దీంట్లో మంచిగా నేర్చుకోవడానికి, స్టూడెంట్స్కి అర్థమయ్యేలా నేర్పించడానికి కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఫైనాన్స్ ఏఐ యూజ్డ్ ఇన్ ఫైనాన్స్ ఫర్ వెరైటీ ఆఫ్ పర్పసెస్. ఏఐ అనేది మనకు ఫైనాన్స్లో కూడా చాలా పర్పస్లు యూజ్ చేస్తాం. మన ఫ్రాడ్ డిటెక్షన్లో కానీ, ఫ్రాడ్ డిటెక్షన్లో, క్రెడిట్ స్కోరింగ్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంటాయి, ఏఐ ద్వారా మనం దాన్ని కొద్దిగా కనుక్కోవచ్చు. ఏఐ అల్గోరిథమ్స్ కెన్ అనలైజ్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ డాటా టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ అనామలీస్ దట్ మైట్ ఇండికేట్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ అండ్ కెన్ ఆల్సో యూజ్ టు డెవలప్ మోర్ అక్యురేట్ క్రెడిట్ స్కోర్ దట్ మేక్ వైడర్ రేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ టు అకౌంట్స్. ఆ క్రెడిట్ స్కోర్స్ని కూడా కరెక్ట్ వేలో చూడొచ్చు. తర్వాత అవి కూడా చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు, ఫ్రాడ్స్ కాకుండా జరపవచ్చు. ఇన్ అడిషన్ ఏఐ పవర్డ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెన్ హెల్ప్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బెటర్ అండర్స్టాండ్ అండ్ మేనేజ్ దర్ ఎక్స్పోజ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ రిస్క్. సో ఏదైనా రిస్క్ ఉన్నా చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు ఫైనాన్స్ మనం. ఎందుకంటే ఫైనాన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్. స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా ఎవరి కంపెనీకి ఫైనాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఫ్రాడ్ జరిగితే ఇంకేముంది. సో మనకు ఫైనాన్స్ అనేది అక్కడ కరెక్ట్ వేలో జరగాలి. ఎవరైనా క్రెడిట్ స్కోరింగ్ కానీ, మనం లోన్స్ లేపినప్పుడు కానీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా కావాలంటే మనం అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫైనాన్స్ వేలో. ఎంటర్టైన్మెంట్
AI is used in entertainment to help personalize content recommendation and improve their experience. సో మనకు ఇప్పుడు చాలా వరకు ఏమవుతుంది, ఈ మనం చూసిన కంటెంటే మనకు వస్తుంది. ఇప్పుడు మీరు సపోజ్ మోటివేషన్ చూశారనుకోండి ఇన్స్టాగ్రామ్లో, అవి వస్తున్నాయి లేవా, లైక్ ఇట్లాంటి కొన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏముంది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది. ఆ నెట్ఫ్లిక్స్ మనం ఎక్కువ ఏ బేస్డ్ యాక్షన్ చూస్తే యాక్షన్, డ్రామా చూస్తే డ్రామా, లేకపోతే సెంటిమెంటల్ అలా చూసినప్పుడు మన పాస్ట్ బిహేవియర్ చూసి మనకు అవే ఏమంటారు, దానికి తగ్గట్టు మనకు రికమెండేషన్ ఇస్తుంది. సో మనకు ఇలా ద్వారా ఇంత పాసిబుల్ అవుతుంది. ఈవెన్ డాటా సైన్స్ కూడా మీరు చెప్పాను నేను, ఇన్స్టాగ్రామ్లో మనం ఏది ఎక్కువ డాటా అనలైజ్ చేసుకుని మనకు అదే సంబంధించిన డాటా ఇస్తుంది. సో అనేది పెద్ద రివల్యూషనరీ. ఇక్కడ 4-5 ఫీల్డ్సే కాదు, చాలా ఫీల్డ్స్లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా మనకి రికమెండేషన్ ఇస్తుంది. మనం ఎక్కువ ఏది చూస్తున్నాము పాస్ట్గా, మళ్ళీ ఫ్యూచర్లో మనకు ఇది చూడండి, దానికి సంబంధించిన కంటెంట్ గురించి మనకు ఇది చూడండి అని మన రికమెండేషన్ ఇస్తుంది. అది యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటివి యూజ్ చేసుకొని నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలా మనకు రికమెండేషన్ ఇచ్చినప్పుడు అవి వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది. మనం కూడా ఒక డైరెక్ట్ దానికి సంబంధించిన మీ జనరల్లో దొరుకుతుంది కాబట్టి. సో అనేది ఇలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ 4-5 డిస్కస్ చేశాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.